ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి మోసపూరిత అబద్ధపు కథనాలు కొన్నింటిని చూద్దాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి జగన్పై విషం కక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వార్తల్లోనూ సంపాదకీయాల్లోనూ రెచ్చిపోయి రామోజీ 89 ఏళ్ల వయసులో ప్రజల్ని వంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సంపాదకీయంలో కిరాతకులకు జగన్ దన్ను అంటూ కిరాతకపు సంపాదకీయాన్ని రామోజీ అచ్చేసుకున్నారు. నీచమైన దారుణాలు చేస్తున్నది రామోజీ అయితే చేతిలో కరపత్రిక ఉందని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి జగన్పై విద్వేషం కక్కుతున్నారు. అవి చాలదన్నట్లు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అసత్యపు ఆర్టికల్స్ను కూడా రాయిస్తున్నారు. పేద ప్రజలకు రైతులకు ఏటా ఇచ్చే స్కీములు, ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రియంబర్స్మెంట్ వాటిని ప్రజలకు అందకుండా చేసిన రామోజీ చంద్రబాబు బృందం రాక్షసానందం పొందుతోంది. అదే తెలంగాణలో రైతు బంధు డబ్బులు 2423 కోట్లకు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం పేద ప్రజలకు అందవలసిన స్కీముల డబ్బులను అందకుండా చేసింది. అలాగే కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2 రోజులు నిషేధించిన ఎన్నికల సంఘం ఏపీలో చంద్రబాబు నాయుడు జగన్ను ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్న, అభ్యంతరకర అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అరాకొరగా వ్యవహరిస్తూ తూతూ మంత్రంగా సాగిస్తోంది. అమిత్ షా వచ్చిన రోజున డీజీపీ బదిలీ అయితే ప్రధాని వచ్చిన రోజున ఏపీకి వచ్చిన రోజున మరికొందరు అధికారులు బదిలీ అయ్యారు. టీడీపీ బీజేపీ చేస్తున్న కుట్ర నేపథ్యంలోనే జగన్ ఎన్నికలనైనా సజావుగా సాగనిస్తారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రధానమంత్రి వైసీపీ ప్రభుత్వంపై 1-2 విమర్శలు చేస్తే అదే మహద్భాగ్యం అన్నట్లుగా ఈనాడు ఆంధ్రజ్యోతి బ్రహ్మాండంగా పరుచుకుని సంతోషపడ్డాయి. ప్రధాని ఎక్కడ జగన్ ఒక్క మాట అనకపోయినా ఎల్లో మీడియా టీవీల్లో నీచమైన అబద్ధాలను ప్రసారం చేశాయి. ఈనాడు చూస్తే వరుసనే అబద్ధాలు కొన్నిటిని చూద్దాం. ఇది చూసి ఇసుకొస్తుంది కానీ రామోజీ వికృత ఆనందం పొందుతూ చాలా అబద్ధాల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వైకాపాది మాఫియా రాజ్యం అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖంగా ఇచ్చుకున్నారు. అమిత్ షా వల్ల వేసినట్లుగానే ప్రధాని మోడీ కూడా తెలుగుదేశం రాసిన బురదల్లుడు స్క్రిప్ట్ను పొల్లు పోకుండా చెప్పడం తప్పితే ఇంకోటి ఏమీ లేదు. చంద్రబాబుని ఏటీఎం అన్న ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చి పక్కన కూర్చుని అలయబలయ చేసుకుంటున్నారు. అలాగే గోడు విన్నా గోల్డ్ ఇవ్వలే అంటూ నేనున్నానంటూ అగ్రి గోల్డ్ బాధితులను వంచారంటూ జగన్పై వంకర రాతలు రాసింది ఈనాడు. 930 కోట్లను 2 విడతలుగా చెల్లిస్తే జగన్ సర్కారు అసలు ఆదుకోలేదని పచ్చి అబద్ధం రాసింది. చంద్రబాబు టైంలో ఎంత మోసం చేసింది, ₹1 కూడా ఇవ్వకపోతే ప్రశ్నించని ఈనాడు 1000 కోట్లు ఇచ్చినటువంటి జగన్పై పడి మాత్రం ఏడుస్తోంది. జీతంగా ప్రభుత్వ సొమ్ము, విపక్షాలపై దుమ్ము, వైకాపా సోషల్ మీడియా అంటూ మరొక వార్త రాసింది. మరి ఈనాడు పత్రిక పాఠకుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ పాఠకులనే మోసం చేసే విధంగా ఎందుకు కిరాతకపు వార్తలు, పచ్చి అబద్ధపు వార్తలు రాస్తుందో చెప్పాలి. ఇదే నా పత్రికా స్వేచ్ఛ అంటే పచ్చి అబద్ధాలతోటి జనాన్ని మోసం చేయడమా అన్నది కూడా రామోజీ సమాధానం ఇస్తే బాగానే ఉంటుంది. మొన్నటిదాకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చి అబద్ధాలను ప్రచారం చేసినందుకు కనీసం క్షమాపణైనా చెప్పారా అంటే అది లేదు. తెలుగుదేశంలో అనేక వందలాది మంది కన్సల్టెంట్ల పేరు మీద టీడీపీ నేతలు సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటు చేసి 100 కోట్లకు పైగా కాంట్రాక్టులు ఇచ్చి ఈ రకరకాల అబద్ధాలను అప్పట్లో కూడా ప్రచారం చేశారు. అది మాత్రం చాలా సమ్మగా ఉంది వీళ్ళకి. జగన్ కిరాతకాలకు కాకీల దన్ను అంటూ దిగజారిన సంపాదకీయాన్ని రాసింది. ఈ కాకీలనే బెదవాళ్ళలో కానీ అప్పట్లో 144 సెక్షన్ కంటిన్యూస్గా అమలు చేయటం కానీ, అలాగే రకరకాల ఐపీఎస్ అధికారి పైన గల్లా చేతులు అప్పట్లో టీడీపీ నేతలు ఐపీఎస్ అధికారి చొక్కా పట్టుకున్న వైనం కానీ, అలాగే చింతమనేని అరాచకాలు కానీ ఇవన్నీ కూడా రామోజీకి అసలు గుర్తుండట్లేదు. జగన్ జమానా అప్పుల ఖజానా అంటూ మరొక దిక్కుమాలిన ఆర్టికల్ రాశారు. పెయిడ్ ఆర్టిస్టులతో చెత్త చేదారం అంతా రాయిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు టైంలో జరిగిన అప్పు ఎంత, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది, ఇప్పుడు పేద ప్రజలకు ఆ మేరకు ఎట్లా డబ్బు వెళ్ళింది, ఆ డబ్బంతా అప్పుడు కూడా అప్పులు చేసిన దానికి ఏమైంది అన్నదానికి ఇంతవరకు సమాధానం దొరకదు. 4000 3000 పింఛన్పై ఏది తెలుసుకోవాలంటూ బ్లాక్మెయిల్ కథనాలు మొదలుపెట్టాయి. 4 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా ఈయనేదో మొత్తం పెన్షన్ ఇస్తున్నట్టు ఇంతవరకు తెలంగాణలో ఇట్లాగే ప్రచారం చేస్తే ఇంతవరకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏపీలో ఇచ్చేస్తారన్నట్టుగా రామోజీ పచ్చి మోసపూరిత కథనాలు ఇస్తున్నారు. మరి చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నింటికీ రామోజీ గ్యారంటీ ఇచ్చి అవసరమైతే తన ఆస్తులు అమ్మి ఆ హామీలు నెరవేరుస్తారేమో చెప్పగలిగితే అప్పుడు
వినొచ్చు. టీడీపీ మేనిఫెస్టో విలువ 1,50,000 కోట్లు ఏడాది ఖర్చు పెట్టాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయో రామోజీ ఎన్నడూ చెప్పకుండా ప్రజలని వంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక భరోసా నరికేశారని, ఈ రైతులకి ఆదుకున్నదే జగన్ ప్రభుత్వం అయితే అసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదన్నట్టు వీళ్ళు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. మద్యం మహారిపై జగన్ ముద్దు ఎన్నిసార్లు రాస్తారండి రామోజీరావుకి? ఆయనకి సిగ్గు లేదు, నాకు ఎగ్గు లేదన్నట్లుగా ఈ దరిద్రపు కొట్టు వార్తలు ఆయన రాయా, నేను చదవా, ఏంటో ఈ నీచ పరిస్థితికి జర్నలిజాన్ని ఇంతగా దిగరార్చి ఇప్పుడు వాళ్ళ మరి వార్త వచ్చింది. కర్నూలులో ఆయన వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించుకుని ఆఫీసులు కట్టుకున్నా అంట. దానికి సమాధానం చెప్పమనండి, వక్ఫ్ బోర్డు భూమి కాదని. ఎందుకు ఇంటి అబద్ధాలు రాయటం? ఈ అంటే కేవలం తమ స్వార్థ వ్యాపార ప్రయోజనాల కోసమే రామోజీ రాధాకృష్ణలు ఇప్పుడు టీడీపీ కూటమిని భుజానేసుకుని మోస్తున్నారనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? అలాగే ఈ ఆంధ్రజ్యోతి కూడా అలాగే ఇన్పుట్ సబ్సిడీకి బ్రేక్, ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందంటే ఎంత ఆనందం అండి. రాధాకృష్ణ కళ్ళల్లో ఎంత ఆనందం కనపడుతుందండి. పేదవాడి కళ్ళల్లో ఏడుపు చూస్తే, కన్నీళ్లు చూస్తే ఈయన కళ్ళల్లో ఆనందం అనమాట. ఇది చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికి రామోజీ రాధాకృష్ణలు ఇంత నీచానికి పాల్పడుతున్నారనమాట. ఇక ఈసీ చర్యలపై జగన్ బేలబాట్లంట. అబద్ధం ఏం చెప్పాడు ఆయన? వాస్తవమే చెప్పాడు కదా. ఈసీని అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నమాట అవాస్తవమా? తెలుగుదేశం కుట్రలు చేస్తున్నది. మరి అమిత్ షా వచ్చిన రోజున డీజీపీ ఎందుకు బదిలయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ రాగానే ఇంకో డిఐజీని వాళ్ళందరినీ ఎందుకు బదిలీ చేశారు? వీళ్ళంతా ఒత్తిడి కాదా? ఎన్నికల సంఘం మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు డబ్బులు ఆమోదించింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఇక్కడ ఆమోదించిందే. అక్కడ ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఎందుకు అనుమతి ఇవ్వకుండా చంద్రబాబు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డారు. పేద ప్రజలంతా కూడా ఈ విషయాల్ని గమనించి మీకు రావాల్సిన డబ్బుని రాకుండా చేసిన వాళ్ళని ఏం చేస్తారో, ఎలా వాత పెడతారన్నది ప్రజలే తెలుసుకోవాలి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం